నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది గాని కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకుని అత్తారింటికి వెళ్ళటం, ఇదేగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడం నేనేం తెలివి తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తానని బాంబు మీద ఒట్టేశావు పాప. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. నీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావడం తల్లి. ఏం పూరి? అమరీష్ పూరియా ఓం పూరియా? తినే పూరి. నెక్కేసుంటావు. కాదు నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. నా పూరీలేది? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగన్నం పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాదే? ఎవర్రాదే? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తే అవుతాను. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నా ఎత్తుల్లో? అది ప్రాక్టీస్ లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి గాని వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నానా లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాను నాన్న. స్వప్న నీకేం భయం లేదు. నువ్వు అమెరికాకి వెళ్లాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను. రేపే నీ పాస్పోర్ట్ వీసా పనులు మొదలు పెడతాను. నీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు. సరేనా? ఇంకా బెంగేం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. हम पहुंच गए. यस ओके. ఏరా పెద్దోడా, చుట్టం సూపుగా వచ్చినావు.
నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కొచ్చి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. అబ్బా ఎవర్రా నా తమ్ముని మీద చేసినోడు? తెలీదు. యాడుంటాడో తెలీదు. నా తాయి ఆ డిటిలేడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ వెళ్ళారన్నా. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా. పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అతి మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా. ఇక దాంతో నీ పెండ్లు అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండు. అమ్మోరే తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్ రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్ రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది. వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళ పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఏంటి పంపించేది? పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్ లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలు చెండా శాసనోడు రా. తాచిపోని తొక్కొచ్చి పుల్నోట్లో తలపెట్టినట్టుందిరా నీ పని. పోయి మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్ లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం. పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కర్నూలులో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్, అవునరా. హైదరాబాద్ పరువు తీశారు కదరా. ఏం ఆలోచించుకుందానికి వచ్చారా? మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గాని గ్రౌండ్ లో పనికిరారా. నీకెందుకురా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్? ఇలా విడిగుక్కలా పడి తిరక్క అడగేదలా మాటలు కాదురా. తమ్ముంటారండి రా, చూసుకుందాం. వింటాడు వాళ్ళంతా మాట్లాడుతుంటే. ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు? నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దని. అంటే మూట పడుకుంటావా? రేయ్, మీరు ఇంకా ఆడటానికే కాదురా, కొట్లాడటానికి కూడా పనికిరారా. పాపం కర్నూలులో కట్ చేసి ఉంటారు. అలా రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మాటలు ఊడిపోవచ్చు కానీ మన రక్తం ఉడికిపోతుందిరా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడు. యాసిడ్ బ్యాచ్, యాసిడ్ బ్యాచ్. మా సోడా బ్యాచ్ తో పెట్టుకోకండి. ఏంటమ్మా వీళ్ళకి ఏమైంది? ఇదివరకు ఒక చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలు ఏదో జరుగుండాలరా. సిటీ బార్డర్ లో ఉన్న చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాను సార్. ట్రాఫిక్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను సార్. వాడు మన ట్రాప్ నుంచి తప్పించుకోలేడు. డిపార్ట్మెంట్ లో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కేసు అప్పగించాం సార్. సార్ ఏం చేస్తున్నారయ్యా? అసలు మీ పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా, పనిచేస్తుందా? వీడు నిద్రపోతా పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందంటాడు. హైదరాబాద్ లో గల్లీ గల్లీ సోదా చేయండి. నా తమ్ముణ్ణి చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉండదే. వాడెవడో నా తమ్ముడికి కాబోయే భార్యను లేపుకుపోయా. లేకపోవటం కాదు, కిడ్నాప్. కిడ్నాప్ కిడ్నాప్ మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. 24 hours లో ఆ అమ్మాయిని తీసుకురావాలే, వాడిని వేసేయాలి. రే అమ్మ, పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం. ఏదో రకంగా మానిచ్చి. అమ్మా, రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను. ఇదే ఏం డ్రెస్? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమానం నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడే పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాటిచ్చావా? నువ్వు ఉండరా. ఇది నా వార్డ్రోబ్. ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోద్దని? సరే,
ముట్టుకోవద్దు అంతేగా? ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టావు కదా? కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్?